నిన్ను చూస్తా ఉంటే విరిగిపోతా ఉందా హలో హాయ్ ఫ్రెండ్స్, వీడియోని చూస్తున్నారు కదా. నాకు కాపీరైట్ క్లెయిమ్ వస్తుందనేసి నేను ఫుల్ మ్యూజిక్ ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక ఎఫెక్ట్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా. అలాంటి వీడియో మీ ఫొటోస్ పెట్టి మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈ వీడియో కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ ప్రీసెట్ లింక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. సో ఇట్లా ఇంపోర్ట్ అయ్యి ప్రీసెట్ లింక్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇందులో మీరు చేయడానికి ఏం లేదు, ఓన్లీ ఫర్ మీ ఫోటో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. మీకోసం ఇంత కష్టపడి ఒక 2-3 అవర్స్ ఇంత కష్టపడి ఎఫెక్ట్స్ అన్నీ క్రియేట్ చేసి ఇందులో పెట్టాను కనుక ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే ఎండ్ వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఆ ఫొటోస్ ఎలా రీప్లేస్ చేసుకోవాలనేది చూద్దాం. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కిందకి ఇట్లా ఇక్కడ ఫస్ట్ ఫోటో కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఇందులో మీ ఫొటోస్ ఎక్కడైతే ఉందో మీ ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా నేను ర్యాండమ్గా కొన్ని ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాను, చూడండి. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫోటో అనేది పెద్దగా ఉంటే ఇట్లా పెద్దగా జూమ్ అనేది అవుతుంది. ఇందులో మీరు కంగారు పడాల్సింది ఏం లేదు, చాలా సింపుల్గా ఇది చెప్పేస్తాను ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత స్టార్టింగ్లో మీకు ఎంత కావాలో అంత ఇట్లా ఉంచుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఉంచుకున్న తర్వాత ఇక్కడ కీ ఫ్రేమ్స్ అనేవి ఉన్నాయి కదా, ఇందులోకి వచ్చిన తర్వాత సేమ్ అదే కీ ఫ్రేమ్లో కరెక్ట్గా రెడ్ మార్క్ నుంచి మీకు ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్ వరకు ఇట్లా డౌన్ చేయండి. ఇంకా కావాలంటే మీరు పెద్దగా జూమ్ అనేది చేసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఎండ్ వరకు వచ్చేసరికి కరెక్ట్గా ఇట్లా మీ ఫేస్ కనిపించేటట్లు ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి, ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. తర్వాత ఇలా స్క్రోల్ అవుతూ ఇట్లా వస్తుంది, చూసారు కదా. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ సెకండ్ ఫోటో కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై ఇట్లా క్లిక్ చేసిన తర్వాత మీ ఫొటోస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇందులో మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో ఎక్కడైతే ఉందో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫోటో అనేది కరెక్ట్గా అడ్జస్ట్మెంట్గా లేదు. సేమ్ స్టార్టింగ్లో ప్రాసెస్ చెప్పాను కదా, ఫోటోపై ఇట్లా క్లిక్ చేసి ఫస్ట్ కీ ఫ్రేమ్ ఇట్లా ఎంత కావాలో అంత ఇట్లా కనిపించేటట్లు ఇట్లా ఉంచుకొని తర్వాత సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి కిందకి మళ్ళీ డౌన్ చేయండి. ఇట్లా డౌన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. తర్వాత ఎండ్ వరకు వచ్చేసరికి ఇట్లా కరెక్ట్గా ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి, ఆటోమేటిక్గా ఫోటో అనేది సెట్ అయిపోతుంది. సో ఇట్లా స్క్రోల్ చేసి చూసారు కదా, ఇట్లా అనేది అవుతుంది ఫ్రెండ్స్. మీరు స్లోగా జాగ్రత్తగా ఎడిటింగ్ అనేది చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ అనేవి చాలా కష్టపడి క్రియేట్ చేసి ఇచ్చాను ఫ్రెండ్స్, చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ 3వ ఫోటో కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది, చూసారు కదా. ఇట్లా స్క్రోల్ అవుతూ ఇట్లా వస్తుంది. అన్ని ఫోటోలు కూడా సేమ్ ఇలానే రీప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు వీడియోలో ఎంత అవుతుంది కనుక నేను స్కిప్ చేస్తాను ఫ్రెండ్స్. ఎండ్ వరకు ఫొటోస్ అన్ని ఇట్లా రీప్లేస్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఇప్పుడు వీడియో అనేది మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంత అయితే కావాలో అంత క్వాలిటీ పెట్టుకుని కింద సేవ్ ఎస్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.